నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓం శ్రీ మాత్రే నమః. సో మీరైతే ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు. సో దేవీ నవరాత్రుల్లో స్పెషల్ వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. ఫస్ట్ 3 రోజులు అవతారాలు అయితే మీకు ఏ పూలతో పూజ చేసుకోవాలి ఏంటి అనేది చెప్పాను. తర్వాత 4, 5, 6 రోజుల్లో కూడా అమ్మవారిని ఏ అలంకరించుకోవాలి, ఏ రూపంలో అలంకరించుకోవాలి, ఏమేమి పూజలు అంటే ఎలా పూజ చేయాలి, అలాగే ఏ ప్రసాదాలు పెట్టాలి. సో ఇవన్నీ కూడా నేను మీకు చెప్పాను. ఇప్పుడు వచ్చేసి 7వ రోజు, 8వ రోజు, 9వ రోజు. సో 7వ రోజు, 8వ రోజు, 9వ రోజు అలంకరణలు ఏమిటి, ఏ రంగు చీర కట్టాలి, అలాగే ఏ ప్రసాదాలు నివేదించుకోవాలి, ఏ దాన ధర్మాలు మనం చేసుకోవాలి, అలాగే ఏ పూలతో పూజించాలి. సో ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నన్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మనం 7వ రోజు అవతారం అయితే మనం చెప్పుకుందామండి. సో ఆదివారం 28వ తారీఖు 9వ నెల 2025 సంవత్సరం మనకి 7వ రోజు అనేది వచ్చిందనమాట. సో అప్పుడు వచ్చేసి మనకి శ్రీ మహాచండీ అవతారం అనమాట. అమ్మవారు మనకి శ్రీ మహాచండీ అవతారంలో అయితే మనకి దర్శనమిస్తారు. సో ఆ రోజు మనకి షష్ఠీ తిథి జ్యేష్ఠ నక్షత్రం అనమాట. సో ఆ రోజు మనం అమ్మవారికి పసుపు రంగు చీర కానీ లేకపోతే బంగారు రంగు చీర కానీ మనమైతే ఆ మహాచండీ అమ్మవారికి అయితే మనము కట్టాలన్నమాట. సో అలాగే పసుపు రంగు పువ్వులతో ఆ అమ్మవారిని మనం పూజించుకోవాలి. సో అలాగే ఆ రోజు అమ్మవారికి మనం పెట్టవలసిన ప్రసాదాలు వచ్చేసి కట్టె పొంగలి, లేకపోతే చల్లిమిడి, వడపప్పు. సో ఇవి చక్కగా అమ్మవారికి అయితే మనం పెట్టి పూజించుకోవాలన్నమాట. అలాగే అమ్మవారికి చక్కగా మహాచండీ స్తోత్రాలు, అష్టోత్తరాలు ఇవన్నీ కూడా మనం చదువుకోవాలన్నమాట పూజ చేసుకుంటూ. ఒకవేళ అలా చదువుకోలేమన్న వాళ్ళు చక్కగా ఓం శ్రీ మహాచండీ దేవియే నమః అనేసి కూడా మనం చక్కగా పూజ చేసుకోవచ్చు అనమాట. అన్నీ కూడా మనం భక్తి శ్రద్ధలతో చేయాలండి, అంతే. సో పర్టికులర్గా ఇదే చేయాలంటే కొంతమందికి పాపం బుక్స్ అవి చదువుకోవడం రాదు కాబట్టి నేను చిన్న చిన్న మంత్రాలు కూడా మీకు చెప్తున్నాను. ఓం శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అయిన నమః అయినా, ఓం శ్రీ కాత్యాయని దేవి అయిన నమః అయినా. సో అలా నేను చెప్తున్నాను అనమాట. సో ఓం శ్రీ మహాచండీ దేవి అయిన నమః అనేసి అయితే మనం పూజించుకోవాలి. సో అలాగే మనకి ఈ పూజ చేసుకోవడం వల్ల మనకి శత్రుపీడ అనేది ఉండదన్నమాట. సో శత్రుపీడ అనేది మనకి తగ్గుతుంది. సో ఈరోజు మనం ఏం చేయాలంటే కనుక ఏదైనా గుడిలో పంతులు గారికి చక్కగా స్వయం పాకం అనేది ఇచ్చుకోవడం వల్ల చాలా మంచిదండి. సో ఏదైనా గుడిలో పంతులు గారికి స్వయం పాకం అనేది ఇచ్చుకోవాలన్నమాట. దక్షిణ తాంబూలాలు, స్వయం పాకం ఇవన్నీ కూడా ఇచ్చుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి 8వ రోజు అండి. చక్కగా 8వ రోజు వచ్చేసి మనకి సోమవారం 29వ తారీఖు 9వ నెల 2025 సంవత్సరం శ్రీ సరస్వతీదేవి అవతారం అనమాట. సో సరస్వతీదేవి అవతారం అంటేనే మనకి పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయించడం కానీ చక్కగా ఇది చిన్న పిల్లలకి మెయిన్, అంటే చదువుకునే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ ఎవరైనా సరే చక్కగా అమ్మవారి పూజలో కూర్చున్న సరస్వతీదేవి రోజు చక్కగా అమ్మవారి పూజ అవి చేసుకుంటారు అనమాట. సరస్వతీదేవి అనుగ్రహం కలగాలనేసి. సో ఒకవేళ పెద్దవాళ్ళు కూడా పూజ చేసుకున్న వాళ్ళ పిల్లలకి సరస్వతీదేవి అనుగ్రహం అనేది ఉండి బాగా చదువు గట్ట వచ్చి బుద్ధిలోకి వెళ్ళాలనేసి అయితే పెద్దవాళ్ళు అయితే కోరుకుంటారనమాట. సో ఈరోజు మనకి 8వ రోజు ఏంటంటే కనుక శ్రీ మహాసరస్వతీదేవి అవతారం కాబట్టి ఆ రోజు సప్తమి తిథి మూల నక్షత్రం. సో మూల నక్షత్రం అండి, సరస్వతీదేవి అవతారం మనకి మూల నక్షత్రం రోజునే వస్తుంది. సో ఈరోజు మనకి ఏంటంటే కనుక అమ్మవారికి తెలుపు రంగు చీర అయితే మనం కట్టాలన్నమాట. సో తెలుపు రంగు పువ్వులతో చక్కగా అమ్మవారిని పూజించుకోవాలి, మారేడు దళాలు. సో వీటితో అమ్మవారిని పూజించుకోవాలి. అలాగే అమ్మవారి సరస్వతీదేవి అష్టోత్తరాలు ఇవన్నీ కూడా మనం చదువుకోవాలన్నమాట. సరస్వతీదేవి శ్లోకాలు ఇవన్నీ కూడా మనం చక్కగా చదువుకోవాలి. సో అలా చదువుకోలేని వాళ్ళు ఓం శ్రీ సరస్వతీదేవియే నమః అనేసి అయితే మనం చక్కగా పూజ అయితే చేసుకోవాలన్నమాట. సో ఈరోజు మనం అమ్మవారికి పెట్టవలసిన ప్రసాదాలు వచ్చేసి దద్దోజనం, పాయసం అన్నం. సో ఇవన్నీ కూడా మనం అమ్మవారికి అయితే నివేదించుకోవాలన్నమాట. సో అలాగే మనకు ఒకవేళ అక్షరాభ్యాసాలు చేయించుకోవాలనుకుంటే కనుక, ఎవరికైనా పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలనుకుంటే కనుక సరైన సమయం ఏంటంటే కనుక మార్నింగ్ అంటే ఉదయం మాటలు 9 నుంచి 9:50 వరకు చక్కగా శుభమైన సమయం అనేది ఉందండి. లేకపోతే ఆ పొద్దున్న 9 అంటే కుదరదు అనుకుంటే కనుక మళ్ళీ ఆ పొద్దున టైంలోనే 11:35 నుంచి
మధ్యాహ్నం 12:25 వరకు అయితే సమయం అనేది మంచి సమయాలన్నమాట. సో అక్షరాభ్యాసాలు గట్రా ఎవరైనా చేయించుకోవాలనుకుంటే కనుక ఆ రోజున చక్కగా అక్షరాభ్యాసాలు ఇవన్నీ కూడా చేయించుకోవచ్చు అనమాట. సో మనకి ఈ పూజ చేసుకోవడం వల్ల అఖండ విద్యాప్రాప్తి కలుగుతుందనమాట. సో విద్యార్థులు చేసుకుంటారు కాబట్టి విద్యార్థులకి చక్కగా విద్యాప్రాప్తి అన్నీ కూడా కలుగుతాయి అనమాట. ఏంటంటే మనకి ఆ రోజు మనం బుక్స్ పంచిపెట్టాలండి పిల్లలకి. బుక్స్ పంచిపెట్టుకోవడం వల్ల చక్కగా మనకి ఆ పూజ చేసుకున్న అనుగ్రహం కూడా అమ్మవారి అనుగ్రహం అనేది మన మీద ఉంటుంది. సో విద్యార్థులకి బుక్స్ పంచిపెట్టుకోవడం వల్ల చాలా మంచిది. తర్వాత మనం ఆ రోజు పులుపు వస్తువులు అనేది తినకూడదు అనమాట. పులుపు తినకుండా ఉంటే మంచిదనమాట. సో తర్వాత వచ్చేసి 9వ అవతారం అండి. చక్కగా మంగళవారం 35వ తారీఖు 9వ నెల 2025వ సంవత్సరం శ్రీ దుర్గాదేవి అవతారం అనమాట. మనకి 9వ రోజు మనకి దుర్గాదేవి అవతారం అయితే మనం పూజించుకుంటాం. సో ఆ రోజు వచ్చేసి మనకి అష్టమి తిథి పూర్వాషాఢ నక్షత్రం. అష్టమ తిథి పూర్వాషాఢ నక్షత్రం అనమాట. సో మనకి దుర్గాష్టమి ఆ రోజు. సో దుర్గమ్మ తల్లిని దుర్గాదేవి అమ్మవారిని మనం ఏంటంటే కనుక చక్కగా ఎరుపు రంగు చీరతో మనం అమ్మవారిని అలంకరించాలి. సో ఎరుపు రంగు చీర అయితే అమ్మవారికి ధరించాలి. ఎరుపు రంగు పువ్వులతో అమ్మవారిని పూజించుకోవాలి, మందార పువ్వులు. సో ఇలా అమ్మవారిని పూజించుకోవాలి. సో అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు వచ్చేసి బెల్లం అన్నం, అలాగే షేర్ అన్నం, గూడన్నం. సో ఇలా అమ్మవారికి అయితే ఈ ప్రసాదాలు అయితే మనం నివేదించుకోవాలన్నమాట. సో అలాగే ఆ రోజు మనం దుర్గాదేవి అష్టోత్తరాలు, స్తోత్రాలు ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి. చదువుకోలేని వాళ్ళు ఓం ధూమ్ దుర్గాయే నమః, మళ్ళీ చెప్తున్నాను, ఓం ధూమ్ దుర్గాయే నమః అనేసి అయితే మనం పూజించుకోవాలన్నమాట అమ్మవారిని. సో ఆ రోజు మనము చక్కగా పూజ చేసుకోవడం వల్ల ఆ రోజు ఆ దుర్గాదేవిని దుర్గాష్టమి రోజు దుర్గాదేవిని మనం పూజించుకోవడం వల్ల విజయం అనేది కలుగుతుందండి. మనకి ఏదైనా పనిలో ఆటంకాలు అవి వస్తుంటే కనుక చక్కగా సకల విజయాలు అనేవి మనకి కలుగుతాయి అన్నమాట. ఆ రోజు మనం ఏంటంటే కనుక ఎర్రని చీరని దానం ఇవ్వాలి. సో ఎవరికైనా సరే ఒక ఎర్రని చీరని మీరు దానం ఇచ్చారంటే మీకు చాలా మంచి జరుగుతుంది. సో అలాగే మీరు ఆ రోజు ఏంటంటే మీకు ఇష్టమైన ఏదో ఒక వస్తువుని నిషేధించాలి. సో మీకు ఇష్టమైన ఏదో ఒక వస్తువుని తినడం మానేయడం అని, సో అలాంటిది ఏదైనా ఆ రోజుకి చెయ్యాలన్నమాట. సో చూశారు కదండి. మళ్ళీ చక్కగా 7, 8, 9 రోజులు, ఈ 3 రోజులు అమ్మవారి అవతారాలు అయితే కూడా నేను మీకు ఏమేమి అవతారాలు ఏంటి, ఎలా పూజించుకోవాలి, ఏ ప్రసాదాలు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా చెప్పానని అనుకుంటున్నాను. సో ఇంకా మనకి ఈ సంవత్సరం 11 రోజులైతే మనం అమ్మవారిని పూజించుకోవాలి కదండి. సో మనకి ఇప్పటి వరకు 9 అవతారాలు అయితే అయినాయి అనమాట. ఇంకా 10, 11 ఉన్నాయి. ఈ 2 అవతారాల గురించి మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా చెప్తాను అనమాట. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి. అండ్ బై బాయ్.